నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎన్టీఆర్ తన సినిమాకి వార్ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచిన నేపథ్యంలో అటు పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది. మరి కలిసిపోయారు అన్న నేపథ్యంలో వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మళ్ళీ కలిసిపోయారు, తిట్టుకోవడం ఎంతసేపు, కలిసిపోవడం ఎంతసేపు అనే కమెంట్స్ వస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు? సినిమా వాళ్ళు థ్యాంక్స్ చెప్పడం అంతకు ముందు కూడా అల్లు అర్జున్ మరి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చూసాం పుష్ప సినిమా టైంలో. సో థ్యాంక్స్ అనేది ఒక ఏమంటారు, ఒక ప్రోటోకాల్ లాగా అయిపోయింది. ఎలా చూస్తారు మేడం ఇది? అవన్నీ ప్రోటోకాల్స్ అవన్నీ నేను మాట్లాడను, కానీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. వాళ్ళకి పోయేదేమి లేదు. పోయేది ఎవరికి? జనాలకి. జనాల జేబులకు కదా చిల్లుబడేది. అంటే వినోదాన్ని ఎంత ఖరీదైన వస్తువుగా చేయడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి అసలు? మీకు సామాన్య జనాలు ఎట్లా కనిపిస్తున్నారు? మీకు ఓట్లేసి గెలిపించినందుకు లెక్కర్ రేట్లు పెంచితే పడాలి, పెట్రోల్ రేటు పెంచితే పడాలి, లేకపోతే నిత్యావసర ధరలు పెంచితే పడాలి, స్కూల్ ఫీజులు పెంచితే పడాలి, అన్నిటికీ పడాలి. ఇవన్నీ చాలంటే సినిమా టిక్కెట్లు కూడా. ఎవడు అడిగాడు మిమ్మల్ని సినిమా టిక్కెట్లు పెంచమని? అసలు హీరోలకి మరి వాళ్ళ ఇంగితం ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు భారీ బడ్జెట్లని చూపించుకొని అలాగే వసూళ్ళు ఇంతంత వసూళ్ళు అంతంత వసూళ్ళు అని చూపించుకొని మీ ప్రతిష్టల కోసం సామాన్యుల జేబులకు చిల్లులు ఎందుకు పెడుతున్నారు? అసలు అభిమానులు అనబడే వాళ్ళ జేబులకి చిల్లులు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వాలకి బుద్ధి లేదా? లేకపోతే ఆలోచన జ్ఞానం లేదా? మేము పెంచము అన్నప్పుడు పెంచము అన్నట్లు ఉండొచ్చు కదా. అసలు ఎందుకు పెంచినట్లు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రేపు తన సినిమాలకు అవసరం పడుతుంది కదా అని చెప్పి వేరే వాళ్ళ సినిమాలకు పెంచుతున్నాడు. తనకు రాచమార్గం వేసుకుంటున్నాడు. ఇప్పుడు పెంచుకుంటే బాగోదు కదా. అందుకని అల్లు అర్జున్ సినిమాకి పెంచినందుకు అల్లు అర్జున్ ఫుల్ ఫ్లాట్ అయిపోయి ఆయనకి థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత ఈయన సినిమా వచ్చింది, ఈయన సినిమాకి పెంచుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చింది, ఈయన సినిమాకి పెంచాడు. రేపు రామ్ చరణ్ సినిమాతో వస్తుంది, రేపు ఇంకొకరి సినిమా వస్తుంది, ఇంకొకరి సినిమా వస్తుంది. అంటే సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఈ చూసే వాళ్ళ జేబులకి చిల్లులు పడాల్సిందేనా? ఏమన్నా ఒక అర్థం ఉండాలి కదా. మరి నిన్న మొన్న మాట్లాడుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ విషయం మాట్లాడుకుంటూ ఫ్యాన్స్ని మీరే ఉన్నారు, నాకెవరూ లేరు, మీరే అని చెప్పి వాళ్ళని బాగా నెత్తిన పెట్టుకున్నట్లుగా మాట్లాడాడు. నాయన, నువ్వు అంత నెత్తిన పెట్టుకోక్కర్లేదు, టికెట్ రేట్లు పెంచకుండా చూడు, వాళ్ళు సంతోషంగా సినిమాకి వెళ్ళేటట్లు చూడు, ఈ డబ్బులు ఇంకొక దానికి ఉపయోగపడేటట్లుగా చూడు నాయన అని చెప్పి. అవసరమైతే నీ రెమ్యునరేషన్ తగ్గించుకో కానీ సినిమా టికెట్ రేట్లు మట్టుకు పెంచుకోబాకు, నీ 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 అభిమానుల మీద నీకు అంత ప్రేమ ఉంటే అని చెప్పి మనం చెప్తే వింటారని కాదు, కానీ మన మాటగా మనం చెప్పాము. ఎవరి మాట ఖాతరు పెట్టే పని లేదు. ఇప్పుడు మాకు వసూళ్లు ఎంత వచ్చినాయి, మొదటి వారం వసూళ్లు ఎంత అనేదే మాకు కావాలి. ఓ పక్కన చూస్తేనేమో కూలీ సినిమాకేమో విపరీతమైన అడ్వాన్స్ బుకింగ్లు, విపరీతమైన కలెక్షన్ వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్ దాదాపు 70 కోట్లు వచ్చింది వాళ్ళకి కూలీ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి వార్ 2కేమో 17 కోట్లే అయింది. అయితే 17 కోట్లే అవడం వెనకమాల నీ మార్కెట్ తగ్గిందని కానీ, లేకపోతే నీ సినిమా బాగలేదని కాదు ఇక్కడ లెక్క. నువ్వు దీంట్లో మెయిన్ హీరో ఎవరు? హృతిక్ రోషన్ కావాలనుకుంటే నార్త్ వాళ్ళు చూసుకుంటారు, హిందీ వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి నువ్వు హీరోగా కావాలని ఉంటది. నువ్వు విలన్ గా చేసావు. అదే వెర్స్టాలిటీ ఉండటంలో తప్పులేదు. ఎన్టీ రామారావు లాంటి వాడే విలన్ పాత్రలు పోషించాడు, బ్రహ్మాండంగా రక్తి కట్టించాడు. విలన్ పాత్ర వేయడం తప్పని అనట్లేదు, కానీ జనాలు దేనికి అలవాటు చేశారు? మీరు ఒక హీరో వర్షిప్ కి అలవాటు చేశారు. ఒక హీరో కూడా ఒక మామూలు మనిషి అనే ఒక ఫీలింగ్ ఇవ్వలా. ఆయన ఏదో దైవాంశ సంభూతుడు, ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అన్నట్లుగా చూపించారు మీరు ఇప్పటిదాకా. చూపించిన తర్వాత మీరు విలన్గా అంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి తగాదాలు ఉన్నాయి కదా, థ్యాంక్స్ చెప్పాడు కాబట్టి వీళ్ళు కలిసిపోయినట్టేనా అని కొంతమంది అనుకుంటున్నారు అని మీరు అన్నారు. ఎందుకు కలిసిపోతారు వాళ్ళు? వాళ్ళకి అక్కడ రాజకీయాల దగ్గర పేచీ వచ్చింది.
రాజకీయాల్లో వాటా కోసం పేచీ వచ్చింది. ఇది దానిలో చూస్తే ఇదెంత మరమరాల టైపు ఈ సినిమా టిక్కెట్లు. పైగా ఈ సినిమా టిక్కెట్లు పెంచినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి వసూళ్లు ఎక్కువైనాయి అనే మాట వస్తది తప్పితే అతను మార్కెట్ పెంచుకుంటానికి పనికొస్తది తప్పితే ఆ డబ్బులేమి ఈయన ఇంట్లోకి వచ్చేం పడవు కదా. Right. అయినా కానీ ఎంత కోపం ఉన్నప్పటికీ కోపం ఇక్కడ దాకా ఉంచుకుని అయిష్టంగానైనా సరే, మనఃపూర్వకంగా కాకపోయినా సరే, ఏదో ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక మీరు అన్నట్టు ఒక ప్రోటోకాల్ ప్రకారం ఓ థ్యాంక్స్ పడేద్దాంలే అన్నట్లు థ్యాంక్స్ చెప్పినట్టుంది తప్పితే ఆయన మీద కోపం ఈయన పోయిందని కానీ, లేకపోతే ఈయన నేను వచ్చేస్తున్నాను ఇప్పుడు థ్యాంక్స్ చెప్పాను కదా రేపు పొద్దున కలిపేసుకుంటారు అని ఈయన థ్యాంక్స్ చెప్పాలని చెప్పినా కానీ అక్కడెవరు రిసీవ్ చేసుకుంటానికి కూడా రెడీగా లేరు. ఈయన ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం వాళ్ళకి బాగానే తెలుసు. ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ ఏ హీరో అయినా సరే, ఒక జూనియర్ ఎన్టీఆర్ అని నేను అతను ఒక్కడి మీద భారం వేయదలుచుకోలేదు. ఎవరైనా సరే హీరోలు వాళ్ళు ప్రత్యేకంగా ఈ ప్రత్యేక షోలు గురించి టికెట్ రేట్లు పెంచినప్పుడు మీరు ఒప్పుకోకండి పెంచటాన్ని, మీరు వ్యతిరేకించండి. పైగా దీని గురించి అసలు మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్పారు నాకు అర్థం కాలేదు. సినిమా ప్రొడ్యూసర్వా నువ్వు, డిస్ట్రిబ్యూటర్వా, లేకపోతే బయ్యర్వా? నువ్వెందుకు చెప్పావు అసలు? ఏమన్నా ప్రోటోకాల్ వ్యవహారమే ఇది. ఎందుకంటే అంతకుముందు మరి పుష్ప సినిమా అప్పుడు కూడా అల్లు అర్జున్ ఇలాగే థ్యాంక్స్ చెప్పారు. అదే కొంచెం పూసుకోమంటే ఎక్కువ పూసుకుంటామంటే ఇదే. అందుకని అవసరం లేని పనులు కూడా చేసుకుంటా అంటే ఏమో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నాడేమో ఈయన, తెలియదు కదా. అంతకుముందు కూడా అల్లు అర్జున్కిన్ను పవన్ కళ్యాణ్కి గ్యాప్ వచ్చింది ఆ ఎలక్షన్స్ విషయంలో. ఆ గ్యాప్ను పూరించుకుంటానికి థ్యాంక్స్ చెప్పాడు. ఏది ఏమైనా సరే వీళ్ళందరూ దొంగలే, దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు. ఎవరైతే ఫ్యాన్స్ అని ఉన్నారో, ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ జేబులకి చిల్లులు పెడుతున్నారు. అంతకంటే వేరేగా చూడాల్సిన అవసరమే లేదు. అసలు ఎందుకు టికెట్ రేటు పెంచాలి? 2 వారాలు మేము సినిమా చూడము అని ప్రేక్షకులు గనక భీష్మించి కూర్చుంటేనండి. ఉన్నారండి ఫ్యామిలీ ఆడియన్స్, అందులో చాలా వరకు ఉన్నారు, చాలా పర్సంటేజ్ అవసరం లేదు ఓటీటీలో చూస్తామని ఫిక్స్డ్ గా ఉన్నారు. లేదు అనుకుంటే ఈ 2 వారాల తర్వాత సినిమా చూసే బ్యాచ్ కూడా ఉన్నారు. ఎందుకు పోయినసారి ఫస్ట్ 1-2 రోజులు ఉన్న కలెక్షన్స్ పుష్ప 2కి కలెక్షన్స్ పడిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు రైజ్ అయినాయి? ఆ టికెట్ రేట్లు మామూలు రేట్లు వచ్చినప్పుడు మళ్ళీ రైజ్ అయ్యి మళ్ళీ కలెక్షన్స్ వచ్చింది. అయినా వీళ్ళకి బుద్ధి జ్ఞానం రావట్లా సినిమా వాళ్ళకి. అంటే ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఎమోషన్ ని క్యాష్ చేసుకోవటమే దీని వెనకాల ఉన్నటువంటి అంతకంటే ఏమీ లేదు. ఇది మట్టుకు దారి దోపిడీ లాంటిది నా దృష్టిలో. వెరీ సాడ్. అంటే వాళ్ళ మూలంగానే వీళ్ళు ఇంత పెద్ద పెద్ద హీరోలుగా వెళ్తున్నారు ఇండస్ట్రీని. అయినప్పటికీ మీరు అన్నది 100% కరెక్ట్ మేడం. వాళ్ళ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం ఒక హీరో ఖచ్చితంగా ఆలోచించాలి. మరి ఎప్పటికి మార్పు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.